బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం పట్టపగలు బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పన్నమాట. సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అటు గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలియదని అడుగుతా ఉన్నా. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి వీరు మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ బిల్లుల్ని ఆమోదింపజేయడంలో మీ చిత్తశుద్ధిని ఎందుకు ప్రదర్శించలేదని చెప్పనే ప్రశ్న ఏదో మన బీసీలో వస్తున్న వేళ బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పిన ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ ఈరోజు మా రాహుల్ గాంధీ కుటుంబం పైన మాట్లాడుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు. ఈరోజు మా శుద్ధ నిరసన మీరు కామారెడ్డి డిక్లరేషన్ కనుక్కున్న 42% రిజర్వేషన్ సంబంధించి చట్టాలు రూపొందించడం, రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించిన 2 బిల్లులు, 2018 పంచాయతీ చట్టాలు సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? మీ కళ్ళకే చెప్పండి అడుగుతా ఉన్నా. చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. అసెంబ్లీలో సయ్యన్నారు చట్టాలు రూపొందించినప్పుడు ఢిల్లీకి పంపించినాక నై అంటున్నారు. ఎందుకు ఈ యూటర్న్ తీసుకుని చెప్పని మా సూటి ప్రశ్నకి ఇప్పటికీ బీజేపీ సమానం చెప్పలేదు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి కూడా, గాంధీ కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి ఒకసారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది, వదులుకున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా ఒకసారి ప్రధానమంత్రి పదవి వస్తే వదులుకున్నటువంటి సందర్భం ఈరోజు మీరు మర్చిపోయారని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకుని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని, బీసీలకు తీరని అన్యాయం చేసింది ఏదైనా పార్టీ ఉందంటే అది బీజేపీ అన్నమాట. జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ బిడ్డలు అందరూ కూడా 3 రోజులు జంతర్ మంతర్ దగ్గర పడిగాపులు కాసి రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వని మీరు, ఇప్పించని మీరు ఈ రోజు ఈ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో సహితం కాదు. ఈ అంశాన్ని మేము తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. రాబో సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా గమనించాలి బీజేపీ తీరుని. వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు నిలబడ్డా వారిని ఓడించేటువంటి తీరులో ప్రజానీకం బీసీ బిడ్డ ఉండాలని చెప్పండి. రాబో రోజులు తప్పనిసరిగా బీసీలు 40% రిజర్వేషన్ ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఇప్పటికి నిరూపించుకుంది, భవిష్యత్తు కూడా నిరూపించుకుంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.